మనకి ఇస్రో ఉంది. అలాగే వరల్డ్ వైడ్ నాసా ఉంది. నాసాకి సంబంధించి ఓ స్పెషల్ ప్రతిరోజు అర్ధరాత్రి 1:30 నుంచి 2:30 మధ్య సమయంలో అమెరికా నాసా సంస్థ ఉపగ్రహం భారతదేశంలోని ప్రతి నగరం, పట్టణం మీదుగా పాస్ అవుతూ ఆ ప్రాంతంలో ఎంత కాంతి వెలుగుతుందో ఫోటోలు తీస్తుంది. 2014 సంవత్సరం నుంచి విలువైన డేటా అందరికీ బహిరంగంగా అందుబాటులో ఉన్న దీన్ని సరిగ్గా విశ్లేషించి మన దేశ అభివృద్ధి గురించి కొత్త నిజాలు వెలికి తీసిన వ్యక్తి పూణేకి చెందిన టెకీ అభిజిత్ వైద్య. అధికారిక గణాంకాలు చూపించలేని కొన్ని వాస్తవాన్ని ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా బయటపెడుతున్నాయి. కాశ్మీర్లోని శ్రీనగర్ నగరం ఉదాహరణగా తీసుకుంటే పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత టూరిజం భారీగా 68% తగ్గిపోయింది. సాధారణంగా టూరిస్టులు తగ్గితే ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతుందని అందరూ అనుకుంటారు. కానీ నాసా ఉపగ్రహం సంగ్రహించిన సమాచారం ప్రకారం శ్రీనగర్లో రాత్రి కాంతి కేవలం 0.6% మాత్రమే తగ్గింది. దీనికి కారణం టూరిస్టులు కాదు, ప్రభుత్వం చేపట్టిన విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు. కన్స్ట్రక్షన్ క్రేన్లు, కొత్త రైల్వే పనులు, రింగ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ పనులకి సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. టూరిస్టులు తగ్గిన ఈ అభివృద్ధి పనులు ఆగకుండా సాగుతున్నాయని ఈ డేటా స్పష్టం చేస్తుంది. లడాఖ్లో లేహ్ ప్రాంతం విషయానికి వస్తే 2014తో పోలిస్తే రాత్రి కాంతి 331% పెరిగి పెద్ద విజయంగా చెప్పుకున్నారు. కానీ తర్వాత కాలంలో ఈ 9% తగ్గిపోయింది. దీనికి కారణం ఆ పెరుగుదల పూర్తిగా తాత్కాలికమైంది. విద్యుత్ సరఫరా మెరుగుపడడం, సైనిక బలగాల మోతాదు పెంచడం, టూరిజం తాత్కాలికంగా పెరగడం వల్ల వచ్చిన మార్పు మాత్రమే. దీర్ఘకాలిక బలమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక అయోధ్య విషయం వస్తే చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాత్రి సమయంలో కాంతి చాట్ నిరంతరం పైకెక్కుతుంది. జిల్లా ఆర్థిక వ్యవస్థ జీడిపితో రాత్రి కాంతి మధ్య సంబంధం 0.977 రేషియోతో చాలా బలంగా ఉంది. అంటే రెండు వేర్వేరు కొలమానాలు ఒకే విజయవంతమైన విషయం చెప్తున్నాయి. ఇది నిజమైన స్థిరమైన అభివృద్ధి జరుగుతున్నట్టు నిరూపిస్తోంది. సాధారణ గణాంకాలు కొన్ని ముఖ్యమైన విషయాలను ఇంత లోతుగా అధ్యయనం చేయలేవు. కానీ నాసా ఉపగ్రహం సంగ్రహించిన ఈ డేటా ఆ లోపాలను తీర్చి నగరాల నిజమైన పరిస్థితిని, అభివృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అభిజిత్ వైద్య తన సమగ్ర విశ్లేషణ డేటాను ప్రజలందరికీ అందుబాటులో ఉంచారు. ఎవరైనా తమ సొంత నగరం గురించి కూడా ఈ విధంగా అధ్యయనం చేయొచ్చు.